ఘనంగా అన్నపూర్ణ సమేత భీమలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన పూడూరు లక్ష్మీరెడ్డి నాగేశ్వరమ్మ కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన సంపూర్ణ సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి వెండి హారతి పలకను ఆలయ అధికారుల సమక్షంలో సమర్పించారు. అనంతరం నిత్యాన్నదాన సంస్థ ద్వారా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన పూడూరు లక్ష్మీరెడ్డి నాగేశ్వరమ్మ సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆలయ ఆచారాలను మేము ప్రతి ఏడాది తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి కార్తీక మాసంలోని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో స్వాముల వారికి ప్రత్యేక పూజలతో పాటు శివస్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. హేమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభావతమ్మ, సోమశేఖర్ రెడ్డి, రాజేశ్వరి, పూజారి, కేదార్ కిరణ్ స్వామి, కేదార్ శంకరయ్య, సునీల్, గణేష్, బొమ్మిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సతీష్ రెడ్డి. ఓం నమ శివాయ. ఇది మా పూర్వీకులు గుడి అక్కడ ఉండేది. మేము అట్లే వాళ్ళ తదనంతరం మేము కంటిన్యూ చేస్తాం. దీన్ని ప్రతి కార్తీక మాసంలో మేము పూజలు నిర్వహిస్తాము. శివరాత్రికి కళ్యాణం చేస్తాము. ఇంకా ఒక 4 సంవత్సరాల నుంచి కొద్దిగా బాగా ఇంప్రూవ్మెంట్ కోసం మేము బాగా గుడి డెవలప్మెంట్ చూస్తున్నాము. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న బాగా వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. రెడ్డి నాగేశ్వరమ్మ వాళ్ళ తదనంతరం గుడి పూజలు ఇట్లా మేము ఇంప్రూవ్మెంట్ కోసం ఇలా మీకు ప్రెస్ మీట్ లో ఇస్తున్నాం ఒక ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ భీమలింగేశ్వర మహాస్వామినే నమో నమః. హరిహర పుణ్యక్షేత్రమైనటువంటి బొమ్మిరెడ్డిపల్లి గ్రామం వెల్దుర్తి మండలంలో వెలిసినటువంటి స్వామివారి సన్నిధానంలో కార్తీక మాస పర్వకాలాన్ని పురస్కరించుకొని త్రయోదశి సోమవారం రోజు స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు. ఈ క్షేత్రం నందు స్వామివారి విశిష్టత ఏమిటయ్యా అనగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారికి ఇక్కడ అర్చన గాని, ఆరాధన గాని, అభిషేకం గాని చేయడం వల్ల
అనేకమైనటువంటి లింగాలకు పూజించినటువంటి ఫలితం ఇక్కడ స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేయడం వల్ల కలుగుతుంది. అటువంటి పుణ్య ఫలితము ప్రతి భక్తులకు కూడా ప్రాప్తించగలగాలని సామూహికంగా రుద్రాభిషేకము మరియు తదనంతరం మింగెది గరళమనియో మింగడి వాడు తన పతి అనియో మింగు మింగమనడి సర్వమంగళ అనుచు మింగేవాడు తన భర్త అయినప్పటికీ మింగమనింది సర్వమంగళ కాలకూట విషయాన్ని. అటువంటి విషయాన్ని ఎందుకు మింగమనిందయ్యా అంటే 33,333 దేవతల్లో మృత్యుంజయుడు ఎవరయ్యా అంటే ఆ పరమశివుడే. కాబట్టి నువ్వు కట్టినటువంటి మాంగళ్యము నా మెడలో ఉంది, నీవు పెట్టినటువంటి మెట్టెలు నా పాదంలో ఉన్నాయి కాబట్టి స్వామి సర్వమంగళానికి నాకు పేరు ఉంది. కాబట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆ సర్వమంగళకు కట్టేటువంటి మాంగళ్యాన్ని భక్తులు తిలకించడం వలన భక్తులు చూడడం వల్ల ఆ అశేష భక్తజనులకు కూడా అటువంటి సౌభాగ్యం కలుగుతుందనే సద్భావనతో ఈ వెల్లూర్తి మండలం నందు ఈ కార్తీక మహోత్సవం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని శ్రీ పూడూరు వంశస్థులు లక్ష్మిరెడ్డి గారి దంపతులు మరియు నాగేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీశైల వీరశైవ ఆగమ సంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఈ క్షేత్రంలో నిత్య క్రతువులు కైంకర్యాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సాయంకాల వేళ లక్ష దీపోత్సవము, ఒక దీపంలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల మనము ఈ రోజు ఈ దీపాన్ని పెట్టడం వల్ల రోజు కూడా దీపం పెట్టినటువంటి ఫలితాన్ని రావాలనే సద్భావనతో అదే భగవంతుని అనుగ్రహం పొందాలని మనకందరూ కూడా ఆ భీమలింగేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి కృపా కటాక్షములు వీక్షణలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్తీక మాస పర్వకాలంలో గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో అశేషమైనటువంటి జనవాహిని పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. శ్రీ భీమలింగేశ్వర అన్నపూర్ణ మాతాకి జై. మా పేరు శివశ్రీ విభూతి మఠం లోకేశ్వరయ్య స్వామి, పర్లా గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా.